ఎల్బీనగర్ నియోజకవర్గంలోని వనస్థలిపురంలో మైనింగ్ మాఫియా కొనసాగుతుందని ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయి. నమశ్రీ కంపెనీ ఆధ్వర్యంలో అక్రమంగా సెల్లార్లు తవ్వకాలు జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఇక మసూరాబాద్ డివిజన్ సర్వే నెంబర్ 38 నిర్మాణం పేరుతో పర్మిషన్లు తెచ్చుకొని మట్టిని ప్రైవేట్ వ్యక్తులకు విక్రయిస్తున్నారని పలు ఫిర్యాదులు వచ్చాయి. గతంలో 78 లక్షలు మాత్రమే పెనాల్టీ ఉండేది. కానీ ఇప్పుడు కోట్లలో పెనాల్టీ విధించినా కూడా అక్రమ కార్యకలాపాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ విషయం తెలుసుకున్న సిపిఐ రాష్ట్ర నాయకులు ఆందోజు రవీంద్రచారి ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలు నమశ్రీ కంపెనీపై చర్యలు తీసుకోవాలని నిరసన ప్రకటించారు. అధికారులు వెంటనే స్పందించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. అలాగే సిపిఐ నాయకులు స్థానికులు ఇప్పటికే నమశ్రీ కంపెనీపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అనేటువంటి ఒక సంస్థ గ్రూప్ ఆఫ్ సంస్థ బిల్డర్స్ వాళ్ళు బిల్డింగ్ కట్టడానికి అనుమతి పొందవచ్చు. కానీ ఇక్కడ సెల్లార్ తవ్వకాలను ఎలాంటి అనుమతులు లేకుండా మరి యథేచ్ఛగా అధికారుల యొక్క కన్సర్న్లో నడుస్తుందని మేము భావిస్తూ ఉన్నాం. అనుమతి లేకుండా ఈ యొక్క అక్రమ తవ్వకాలను గత కొద్ది రోజులుగా కంటిన్యూగా మట్టి అమ్మకాలను జరుపుతూ ఉన్నారు. ఇది ఒక పెద్ద మైనింగ్ మాఫియా. ఈ మైనింగ్ మాఫియాను నిలుపుదల చేయాలని, ఈ నియోజకవర్గంలో అక్రమ సెల్లార్లను తవ్వకాలను ఆపాలని, మరి జనవాసాల మధ్యన జరిగే అనేక ప్రమాదాలు గతంలో నియోజకవర్గంలో చూసాం. వాళ్ళ దిల్సునగర్లో చూసినాం, ఎల్బీనగర్లో చూసినాం. అనేక ప్రాంతాలలో సెల్లార్ల ద్వారా ఈ అక్రమ తవ్వకాల ద్వారా మట్టి తీయడం ద్వారా అనేక మంది పేద కార్మికులు బయగ్రేడ్ కార్మికులు ప్రాణాలు పోగొట్టుకున్న విషయం మరి జిహెచ్ఎంసీ అధికారులకు తెలియదని సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ అక్రమ మైనింగ్ను వెంటనే అధికారులు చర్యలు తీసుకొని నిలుపుదల చేయకపోతే పెద్ద ఎత్తున సిపిఐ ఆధ్వర్యంలో ప్రత్యక్షమైన పోరాటాలకు ఈరోజు నిరసన కార్యక్రమం మాత్రమే చేస్తూ ఉన్నాం.